వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి 2 బిగ్ అప్డేట్స్ వచ్చాయి. మొదటిది, అమరావతి రాజధానికి రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు 57 కిలోమీటర్ల కొత్తగా రైలు మార్గాన్ని నిర్మించేందుకు ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో నంబూరు ప్రాంతం నుంచి ఖమ్మం జిల్లాలోని ఎర్రుబాలెం వరకు 57 కిలోమీటర్స్, దాదాపు 57 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. అధికారులు ఇప్పటికే రైతులకు నోటీసులు ఇచ్చారు. రైతులు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. పరిహారం చెల్లింపులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టు త్వరలో టెండర్లు పిలవటానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఎందుకంటే భూసేకరణ ప్రక్రియ పూర్తయితే ఆల్రెడీ డిపిఆర్ రెడీగా ఉంది. కృష్ణానది మీద బ్రిడ్జి ఒక 3 years పట్టే అవకాశం ఉంది. రైల్వే ట్రాక్ నిర్మాణం 2 yearsలో పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఇక తాజాగా అమరావతి రాజధాని గురించి మరో బిగ్ అప్డేట్ కూడా వచ్చింది. శాఖమూరు పార్కులో, అమరావతి రాజధానిలో ఉన్నటువంటి అతిపెద్ద పార్కుల్లో ఒకటైన శాఖమూరు పార్కులో స్నో వరల్డ్ అమ్యూజ్మెంట్ పార్క్ రిసార్టు రాబోతోంది. దాదాపుగా 200 కోట్ల రూపాయల వ్యయంతో అమరావతి రాజధానిలో అత్యాధునిక సదుపాయాలతో అనేక గేమింగ్స్తో సంబంధించి స్నో వరల్డ్ పెట్టుబడులు పెట్టబోతా ఉంది. ప్రపంచంలోనే ఇప్పటికే అనేక దేశాల్లో స్నో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. టూరిజం రంగంలో స్నో వరల్డ్ మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన సంస్థ. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును చేపట్టబోతా ఉంది. రాబోయే 2 yearsలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతా ఉంది. ఇప్పటికే శాఖమూరులో అతిపెద్ద పార్కును డెవలప్ చేశారు. అమరావతి రాజధానిలో తొలగిస్తున్న పెద్ద పెద్ద వృక్షాలను కూడా అక్కడ ప్రాణం పోసి మరలా వాటిని నాటుతున్నారు. అమరావతి రాజధానిని గ్రీన్ సిటీగా డెవలప్ చేసేందుకు శాఖమూరు పార్కు నర్సరీతో పాటుగా స్నో వరల్డ్ కూడా అమరావతి రాజధానిలో చేరింది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధానికి కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.